ఇక బలగం ఫేమ్ మొగిలయ్య తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య సంవత్సరం కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన డయాలసిస్ చేయించుకుంటూ మంచానికి పరిమితమయ్యారు. ఇక మొగిలయ్య దంపతులు కమెడియన్ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ పై నిర్మించిన బలగం సినిమాలో నటించారు. మొగిలయ్య మృతి పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్లండి, తోటి నటీనటులు, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు. బలగం ఫేమ్ మొగిలయ్య తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య సంవత్సర కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన డయాలసిస్ చేయించుకుంటూ మంచానికి పరిమితమయ్యారు. ఇక మొగిలయ్య దంపతులు కమెడియన్ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ పై నిర్మించిన బలగం సినిమాలో నటించారు. మొగిలయ్య మృతి పట్ల బలగం సినిమా డైరెక్టర్, తోటి నటీనటులు, గ్రామస్తులు సంతాపం ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, బలగం సినిమా ద్వారా పాపులర్ అయిన జానపద కళాకారుడు మొగిలయ్య ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీలు ఫెయిల్యూర్ అయి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్లో గత కొన్ని రోజులు చికిత్స అయితే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి కూడా విషమించడంతో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. అయితే మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్లండి, అలాగే సినిమా యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సహాయం అందించింది. గతంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుదలైన బలగం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో భావోద్వేగభరితమైనటువంటి పాట, ఆ ఎమోషనల్ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ ని, ఆ పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. ఈ సినిమాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నేళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో కూడా బాధపడుతున్నారు. ఇప్పటికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్సకి సంబంధించినటువంటి ఖర్చులు కూడా అందించింది, సహాయం కూడా చేసింది. అయితే హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కూడా కల్పించారు. ఆ తర్వాత బలగం సినిమా డైరెక్టర్ వేణుతో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకి ఆర్థిక సాయం చేశారు. అయితే గత కొన్ని రోజులుగా మళ్లీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఇటీవల ఆయన తీవ్ర అస్తవ్యస్తకైతే గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మొగిలయ్య మరణం పట్ల కూడా బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్లండి, అలాగే తన నటీనటులు సంతాపం ప్రకటించారు. ఏది ఏమైనా బలగం సినిమాతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా బలగం సినిమాకు వచ్చిన గుర్తింపు సక్సెస్ అంత ఇంత కాదు. ఆ సినిమాలో తన పాటతో క్లైమాక్స్ లో వచ్చే తన ఆ పాటతో ప్రేక్షకులను అయితే నిజంగా మంత్రముగ్ధుల్ని చేసి పడేశారు. కంటతడి కూడా పెట్టించేలా ఆ సాంగ్ అంత బాగుంది. అయితే మొత్తానికి దాంతో మొగిలయ్య ఉన్న కొమరమ్మ భార్యాభర్తలు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేశారు. మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఇటు డైరెక్టర్ వేణు ఎల్లండి, అలాగే సినిమా యూనిట్ కూడా అంది. అలాగే ప్రభుత్వం కూడా మొగిలయ్యకు దళిత బంధు పథకం ద్వారా దాదాపు 10 లక్షల ఆర్థిక సాయం కూడా అందించింది. ఇటీవల కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందని కూడా పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ మొగిలయ్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం కూడా అందించారు. ఇప్పటికే ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఆయన మరణించడం పట్ల ముఖ్యంగా బలగం సినిమాలో ఉన్నటువంటి నటీనటులు ప్రతి ఒక్కరు కూడా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. స్పందన.